సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఫస్ట్ అయితే మనము ఈరోజు చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము కోడీ రోడ్స్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ గుంథర్ గురించి మాట్లాడదాం. ఎస్, స్టార్టింగ్లోనే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ బాస్. నిజంగా కొంచెం షాకింగ్ ఉంటుంది ఈ రూమర్. ఎందుకంటే మీ అందరికీ వాడు తెలుసు, ప్రెజెంట్ అయితే మన కోడీ రోడ్స్ గుంథర్తో ఫ్యూడ్లో ఉన్నాడు. ఓకే, అండ్ ఒకవేళ జస్ట్ ఆరెంజ్ చేయండి, ఒకవేళ కోడీ రోడ్స్ గుంథర్తో ఫైట్ చేసినప్పుడు మేబీ అది ఇప్పుడు ఒకసారి ఫైట్ చేస్తాడా లేదా 2 times ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుందా? బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కోడీ రోడ్స్ గుంథర్తో ఫైట్ చేసినప్పుడు, గుంథర్తో ఫ్యూడ్లో ఉన్నప్పుడే టైటిల్ ఓడిపోతాడంట. అండ్ గుంథర్ న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోతాడు. అరే ఇదేంది, కోడీ రోడ్స్ ఓడిపోతాడా అండ్ గుంథర్ న్యూ ఛాంపియన్ అయిపోతాడా, ఇదేందని మీకు కొంచెం ఇలాంటి డౌట్ వస్తుందంటే చూడండి, దీని ఇంకా చాలా సింపుల్గా ఆన్సర్ ఇస్తాను. అసలు ఇలాంటి రూమర్ ఎందుకు వచ్చిందంటే, రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫేస్ ఆఫ్ కాకుండా ఆ పనికే కోడీ రోడ్స్ టైటిల్ ఓడిపోవచ్చు అంట. అంటే ఇక్కడ నేను ఆపోజిట్ బి కావచ్చు, వీళ్ళు కోడీ రోడ్స్ ఎందుకు అంటే బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ మీకు తెలిసి చాలా జరుగుతుంది. సో రోమన్ రేన్స్ బి చెప్పలేము. మెయిన్ ఇక్కడ అప్డేట్ ఏంది క్లియర్గా అర్థం కావాలంటే చాలా క్లియర్గా చెప్తాను చూడండి. క్రౌన్ జ్యూల్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, అండ్ ప్రెసెంట్ కోడీ రోడ్స్ ముందు గుంథర్ చాలా స్ట్రాంగ్ అపోనెంట్, ఒక కెరియర్ కిల్లర్. సో ఇలాంటప్పుడు WWE ప్లాన్ ఏంటంటే, ఒకవేళ కోడీ రోడ్స్ టైటిల్ డ్రాప్ చేస్తే అంటే మనం గుంథర్ వర్సెస్ రోమన్ రేన్స్ బుక్ చేయొచ్చు. మన క్రౌన్ జ్యూల్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్లో ఫర్ క్రౌన్ జ్యూల్ ఛాంపియన్షిప్ ఈ మ్యాచ్ మనం బుక్ చేయొచ్చు అని వీళ్ళు ఈ టైప్లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ టైప్లో ప్లాన్ జరుగుతుందంటే, రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగకుండా ఆ పనికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ రోమన్ రేన్స్ అంత ఇంట్రెస్టెడ్ లేడు, అండ్ వీళ్ళు కోడీ రోడ్స్కి రోమన్ రేన్స్తో పిన్ చేపిద్దామని వీళ్ళు WWE వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేరనేమాట. లేదంటే ఎప్పుడో వీళ్ళ మధ్యలో అసలు ఈ రసల్ మేనియాలోనే మ్యాచ్ జరిగిపోతుండే, రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్. బట్ WWE కోడీకి పిన్ కాకుండా కాపాడుతుంది, ఎస్పెషల్లీ రోమన్ రేన్స్తో. అంటే వేరే సూపర్ స్టార్స్తో పిన్ చేయడానికి రెడీ, లైక్ గుంథర్తో ఓడిపోయానికి రెడీ, బట్ రోమన్ రేన్స్తో పిన్ చేయడానికి రెడీ లేరు. సో దీన్నే ఒక పాలిటిక్స్ అంటారు అన్నమాట. WWE చాలా జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా ప్లాన్ ఏంటంటే, గుంథర్ న్యూ ఛాంపియన్ అయిపోతాడు, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. మేబీ చాలా తొందరలో కావచ్చు, లేదా ఇలా మధ్యలో 1 లేదా 2 మ్యాచెస్ జరిగిన తర్వాత అప్పుడు గుంథర్ గెలవచ్చు. దాని తర్వాత ఏమవుతుందంటే, క్రౌన్ జ్యూల్ వచ్చేంత వరకు రోమన్ రేన్స్ అండ్ మన గుంథర్, లేదంటే చెప్పలేము, ఇక్కడ కోడీ బి టైటిల్ ఓడిపోతాడు. అండ్ క్రౌన్ జ్యూల్ కంటే ముందు మేబీ రోమన్ రేన్స్ ఓడిపోవచ్చు. అండ్ క్రౌన్ జ్యూల్లో ఛాంపియన్ మ్యాచ్ వేరే ఛాంపియన్స్ అంటే గుంథర్ అండ్ ఇంకో వేరే సూపర్ స్టార్ ఫైట్ చేసి ఈ టైప్లో వెళ్ళొచ్చు అంట. సో ఇది ఒక సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంది మా WWEలో. బ్యాక్ స్టేజీలో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ ఉన్నారంట. బట్ ఇది స్టోరీ ఎక్కడికి వెళ్తుంది అంటే, గుంథర్ ఒక టైప్లో విజన్తో ఇన్వాల్వ్ ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎటు తిరిగి మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే, వార్ గేమ్స్ వచ్చేంత వరకు వార్ గేమ్స్లో రోమన్ రేన్స్, కోడీ రోడ్స్ వీళ్ళందరూ మరోసారి కలిసి ఫైట్ చేస్తారు. అండ్ ఆపోజిట్లో విజన్ ఫ్యాక్షన్ ఉంటుంది. వార్ గేమ్స్లో మ్యాచ్ జరుగుతుంది అన్నమాట. సో ఈ స్టోరీ తిరిగి అక్కడికి వెళ్తుంది. ఎక్కడిగా అంటే మన వార్ గేమ్స్ మ్యాచ్ కోసం వెళ్తుంది అన్నమాట. సో ఈ టైప్లో WWEలో బ్యాక్ స్టేజ్ ఒక ప్లానింగ్ నడుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు అదే వస్తుంది మళ్ళొకసారి. అండ్ అది ఏంటంటే, కోడీ రోడ్సే టైటిల్ డ్రాప్ చేస్తాడా క్రౌన్ జ్యూల్ కంటే ముందు, లేదా రోమన్ రేన్స్ చేస్తాడా? అంటే ప్రెజెంట్ కోసం కోడీ అంటున్నారంట వీళ్ళు. బ్యాక్ స్టేజ్ ప్రెజెంట్ ప్లాన్ నడుస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా జరగంత వరకు మనం చెప్పలేము. సో కోడీ టైటిల్ డ్రాప్ చేస్తాడా, లేదా రోమన్ రేన్స్ చేస్తాడా, లేదా క్రౌన్ జ్యూల్ కంటే ముందు వీళ్ళు ఇద్దరే ఛాంపియన్షిప్ ఓడిపోతారా అండ్ క్రౌన్ జ్యూల్లో వేరే ఛాంపియన్స్ ఫైట్ చేస్తారా, అదే చూడాలి. కానీ ఎటు తిరిగి మరొకసారి అంటే వార్ గేమ్స్ సైడ్ వెళ్తారంట ఒక స్టోరీ, వార్ గేమ్స్ మ్యాచ్ బుక్ చేయడానికి. సో ఇది చాలా ఫ్యూచర్ అప్డేట్ అనే మాట. మనం వార్ గేమ్స్ దాకా వెళ్ళిపోయినాం. సో ఇది ప్రెజెంట్ చాలామందికి కరెక్ట్గా అర్థం కాదనుకుంటా. బట్ వార్ గేమ్స్ వచ్చేంత వరకు మీకు ఈ వీడియో నిజంగా గుర్తొస్తుంది, ఎందుకంటే నేను ముందే మీకు అందరికి చాలా క్లారిటీ ఇచ్చేసినాను ఈ వీడియోలో. సో ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మన ఫ్యామిలీ మీరేమనుకుంటున్నారు, అసలు ఓవర్ టైటిల్ డ్రాప్ చేస్తే మంచిగా ఉంటుంది? రోమన్ ఫ్యాన్స్, కోడీ ఫ్యాన్స్ అని కాదు,
ఒక ప్రాపర్గా ఒక డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్గా ఆలోచించి కామెంట్ చేయండి. ఇప్పుడు క్రౌన్ జ్యూల్లో కంపల్సరీ ఛాంపియన్ మ్యాచ్ ఉంటుంది. సో క్రౌన్ జ్యూల్ వచ్చేంత వరకు ఎవరు టైటిల్ డ్రాప్ చేస్తే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీరు ఒక్కసారి కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇదే క్వశ్చన్ అంటే మీరు నాకు అడిగితే మాత్రం నేనైతే ఒక మాట చెప్తాను చూడండి. రోమన్ ఓడిపోయినా సరే లేదా కోడి టైటిల్ ఓడిపోయినా సరే మెయిన్ సమ్మర్ స్లామ్ అయితేనే మంచిగా ఉంటుంది. అంటే క్రౌన్ జ్యూల్ ఐ థింక్ అంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది అనుకుంటా. సో దానికంటే ముందు సమ్మర్ స్లామ్ ఉంటుంది. సో సమ్మర్ స్లామ్లో ఓడిపోతే మంచిది. అండ్ రోమన్ ఓడిపోయినా సమ్మర్ స్లామ్ వరకు ఓకే, లేదా కోడి ఓడిపోయినా ఓకే. నేనైతే ప్రెజెంట్ ఓవర్కి సెలెక్ట్ చేయలేకపోతున్నాను. సో మీరు చెప్పండి బాస్, మీరు ఓవర్కి సెలెక్ట్ చేస్తారు, ఓవర్ టైటిల్ ఓడిపోతే మంచిగా ఉంటుందో. చూడండి ఇక్కడ మెయిన్ ఏంటంటే కోడి చాలాసారి టైటిల్ గెలిచిండు, ఈ మధ్యలో ఓడిపోతుండు, మరోసారి గెలుస్తుండు. సో ఇది నడుస్తూనే ఉందన్నమాట. రోమన్ ఇప్పుడే గెలిచిండు కాబట్టి ఇప్పుడు గెలిచింది కాబట్టి రోమన్ రైన్స్ కొంచెం లాంగ్ టైం కోసం ఛాంపియన్ ఉంటే మేబీ డబ్ల్యూడబ్ల్యూకి అండ్ స్టోరీ లైన్స్లో కొంచెం బెనిఫిట్ కావచ్చు అని ఈ టైప్లో చిన్న థాట్ ఉంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. గాయస్, ర్యాండీ ఆర్టన్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ ఈ అప్డేట్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ మే 29th రోజు కాబోయే స్మాక్ డౌన్ షో కోసం అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు. ప్రెజెంట్ ర్యాండీ ఆర్టన్ మనకి కనిపిస్తలేడు, ఓకే, బట్ మే 29th కోసం కాబోయే స్మాక్ డౌన్ కోసం ర్యాండీ ఆర్టన్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండడం అంటే చెప్పలేము. వీళ్ళు మేబీ ఇది అంటే ఒక్కోసారి డబ్ల్యూడబ్ల్యూఈ ఒక 1-2 months ముందే అడ్వర్టైజ్ చేస్తారన్నమాట. సో ఇది ఆ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. మేబీ వీళ్ళు మే 29th రోజు కాకపోయే స్మాక్ డౌన్ షో అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి ర్యాండీ ఆర్టన్కి రిమూవ్ చేయొచ్చు, చెప్పలేము. కానీ ప్రెజెంట్ ఏదైనా షో కోసం ర్యాండీ ఆర్టన్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడంటే అది 29th రోజు కాకపోయే స్మాక్ డౌన్ షో కోసం ర్యాండీ ఆర్టన్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. సో చూసాం, మేబీ దానికంటే ముందు వచ్చినా ఓకే, లేదా అప్పుడు వచ్చినా ఓకే, లేదా దాని తర్వాత అంటే ఐ థింక్ క్లాష్ ఇన్ ఇట్లీ అయిపోయిన తర్వాత వచ్చినా ఓకే. కానీ రావాలి ర్యాండీ ఆర్టన్, ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ కోడితో ఓడిపోయిండు, దాని తర్వాత అటాక్ చేసిండు, పంట్ కిక్ ఇచ్చిండు. అండ్ పంట్ కిక్ ఇచ్చిన సూపర్ స్టార్ కనిపిస్తలేడు, కానీ పంట్ కిక్ తిన్న సూపర్ స్టార్ మాత్రము అంటే జస్ట్ 2 days పంట్ కిక్ తిని జస్ట్ 2 days నుంచే కనిపిస్తుంది, రా షోలో వచ్చేసిండు అనమాట. సో ఈ టైప్లో జరిగింది కదా. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు చెప్పండి. ర్యాండీ ఆర్టన్ అయితే ప్రెజెంట్ ఏదో చిన్న ఇంజురీ కావచ్చు, లేదా ర్యాండీ ఆర్టనే బ్రేక్లో వెళ్ళిండు అని ఈ టైప్లో రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి ర్యాండీ ఆర్టన్ పైన. సో చూద్దాం, ఇంకేమైనా నాకు తెలిసిందనుకో ర్యాండీ ఆర్టన్ గురించి నేను మీ అందరితో కంపల్సరీ అప్డేట్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. రీసెంట్లీ మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగినప్పుడు అంట బ్యాక్ స్టేజ్ మన కెవిన్ ఓవెన్స్ ఉండే అంట. మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ ప్రెజెంట్ ఉండే. సో ఇప్పుడు ఎందుకు వచ్చిండు కెవిన్ ఓవెన్స్? చూడండి, ఇప్పుడు ఏదైనా సూపర్ స్టార్ ఇంజర్డ్ ఉన్నప్పుడు ఆ సూపర్ స్టార్ ఒకటిసారి డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా షో నడుస్తున్నప్పుడు బ్యాక్ స్టేజ్ వచ్చిందంటే దాని ఇంకా 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే జస్ట్ అక్కడ కొంచెం దగ్గరలో ఉన్నట్టున్నాడు మన కెవిన్ ఓవెన్స్, అందుకని వచ్చేసిండు, లేదా ఫ్యామిలీకి షో చూపించడానికి వచ్చిండు. సో అందుకని అక్కడ కెవిన్ ఓవెన్స్ వచ్చిండు. బట్ సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే నార్మలీ మన సూపర్ స్టార్స్ ఇంజర్డ్ ఉన్నప్పుడు ఇలాంటి షోస్లో బ్యాక్ స్టేజ్ ఎందుకు వస్తారంటే ఇలా ఫ్యూచర్ గురించి కనుక్కొని, అంటే మేబీ కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు మెడికలీ క్లియర్ అవుతుండ అనుకుంటా. సో మెడికలీ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టోరీ ఏముంటుంది, ఏం జరుగుతుంది, ఈ టైప్లో ఉంటుంది. అంటే రిటర్న్ ఎప్పుడు చేస్తుంది, ఈ టైప్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో అందుకనే బ్యాక్ స్టేజ్ వస్తారు. సో ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ బ్యాక్ స్టేజ్ వచ్చిందంటే మేబీ ఇది ఒక గుడ్ సైన్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక మెడికలీ కొంచెం ఫాస్ట్గా క్లియర్ అయిపోతే అండ్ ఓవర్ తెలుసు మెడికలీ క్లియర్ అయి ఉంటే అండ్ ఓవర్ తెలుసు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లోనే రిటర్న్ చేస్తే మజా వచ్చేస్తుంది కదా. సో చూద్దాం. ప్రజెంట్ అయితే కెవిన్ ఓవెన్స్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. సో అందుకే నేను అందరితో అప్డేట్ షేర్ చేసినాను. అండ్ మంచి అప్డేట్ అంటే ఒకటి గుర్తొచ్చింది బాస్, అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. బాస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి వీళ్ళు ఫస్ట్ అంటే యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్ట్లోకి వెళ్ళి తీసేసినారు.
అండ్ ఇన్యాక్టివ్ సూపర్ స్టార్ లిస్ట్లో అంటే ఎలిమెంట్ సెక్షన్లో పెట్టినారు. బట్ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే ఒక అప్డేట్ ప్రకారము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఇంటర్నలీ ఒక యాక్టివ్ లిస్టులో స్టిల్ పెట్టినారంట. ఇప్పుడు యాక్టివ్ లిస్టులో అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ వెబ్సైట్ పైన యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్టులో అది ఇంటర్నలీ పెట్టడం అంటే దీని వెంకల ఒక అర్థం ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈలో స్టిల్ కొంతమంది ఒక నమ్మకం ఉందన్నమాట. బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకోలేదు. ఎస్, బ్రాక్ ఒక టైపు రిటైర్ అయిపోతున్నా అని ఒక టైప్లో అట్లా చేసి వెళ్ళిపోయాడు. కానీ ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. లేదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తాడు అని ఒక చిన్న నమ్మకం ఉంది. లేదా ఇప్పుడు అది నమ్మకమా లేదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో వీళ్ళు మాట్లాడుకున్నారా? అండ్ సమ్మర్ స్లామ్ వచ్చేంత వరకు ద బీస్ట్ వచ్చేస్తాడా? ఎందుకంటే ఈ సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది లాస్ట్ మ్యాచ్ కోసం డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో ఉంది ఈ సమ్మర్ స్లామ్. సో అందుకనే మేబీ ఏమైనా కావచ్చా? మీరేమంటారు బాస్ మొత్తం మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సిచ్యువేషన్ పైన? అసలు మీరేమంటారు? నిజంగానే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వన్ లాస్ట్ టైం ఒక మ్యాచ్ కోసం వస్తే మంచిదా, లేదా ద బీస్ట్కి నచ్చినట్టు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటు సో ఇదే కరెక్టా? ఒకసారి మీ ఒపీనియన్ ఏంది, అసలు మీకు ఏమనిపిస్తుంది ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ హైలైట్ ఏంటంటే నేను మీ అందరికీ రోమన్ రైన్స్ షెడ్యూల్ గురించి, రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడెప్పుడు కనిపిస్తాడో దానిపైన నేను లాస్ట్ టైం మీ అందరికీ అప్డేట్ ఇచ్చినప్పుడే చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినాను. చూడండి, రోమన్ రైన్స్ షెడ్యూల్ పైన రకరకాల అప్డేట్ వస్తున్నాయి. ఒక్కసారి ఏమో రోమన్ రైన్స్కి మొత్తం జూన్ మంత్ మొత్తము అంటే మే అండ్ జూన్ మంత్ మొత్తం అడ్వర్టైజ్ చేసినారు. ఇప్పుడేమో మన రోమన్ రైన్స్కి జూన్ మంత్కి రిమూవ్ చేసి జస్ట్ ఒక్క షో కోసం జూన్లో పెట్టిండే. బట్ ఇప్పుడు మరొకసారి రోమన్ రైన్స్ ఒక న్యూ షెడ్యూల్ వచ్చింది బాస్. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మే 11th అంటే రీసెంట్లీ మన రోజు సో ఇది అయిపోయింది. సో మే 18th, మే 25 అండ్ బాస్ జూన్ 1st కోసం, జూన్ 15th కోసం, జూన్ 29th కోసం, జూలై 13th కోసం అండ్ జూలై 27th రోజు కాకపోయే రా షోస్ల కోసం రోమన్ రైన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. మీ అందరికి గుర్తుందా? ఫస్ట్ నేను మీ అందరికీ రోమన్ రైన్స్ షెడ్యూల్ పైన అప్డేట్ ఇచ్చినప్పుడు మే మంత్ మొత్తము, జూన్ మంత్ మొత్తం అడ్వర్టైజ్ ఉండే. దాని తర్వాత వీళ్ళు ఏం చేసినారు, జూన్ మంత్లోకి వెళ్ళి రోమన్ రైన్స్కి రిమూవ్ చేసినారు. దాని తర్వాత ఈ పెద్ద పెద్ద సోర్సెస్ వాళ్ళు ఏమని అప్డేట్ ఇచ్చినారు, అదొక మిస్టేక్ అంట. అది డబ్ల్యూడబ్ల్యూతో ఒక మిస్టేక్ అయిందంట. నేను ఆ మిస్టేక్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఇట్లా క్లియర్లీ చెప్పినాను, డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద మిస్టేక్ చేస్తుందా, ఏదో ఉండొచ్చు అని చెప్పినాను. అండ్ ఇప్పుడు హైలైట్ చూస్తే వీళ్ళు మళ్ళొకసారి రోమన్ రైన్స్కి జూన్ మంత్లో అంటే 3 రా షో కోసం అడ్వర్టైజ్ చేసినారు. సో అసలు ఏం జరుగుతుంది అంటే అసలు ఈ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేయడం ఏంది, మిస్టేక్ అని చెప్పడం ఏంది, అండ్ మళ్ళొకసారి రోమన్ రైన్స్కి యాడ్ చేయడం ఏంది? ఏదో సంథింగ్ గడబడ్ అయితే జరుగుతుంది బాస్. దీనిపైన ఇప్పుడు మీరు ఏమంటారో సార్ చెప్పండి. బట్ సంథింగ్ ఏదో జరుగుతుంది. అండ్ మేబీ నేను లాస్ట్ టైం రోమన్ రైన్స్ షెడ్యూల్ గురించి అప్డేట్ ఇచ్చినప్పుడు చెప్పినాను మేబీ ఇంకో అప్డేట్ రావచ్చని. సో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది రోమన్ రైన్స్ షెడ్యూల్ పైన మేబీ ఇంకొక వేరే షెడ్యూల్ ఏమైనా రావచ్చు. కానీ ప్రజెంట్ కోసం చూస్తే రోమన్ రైన్స్ మన మే మంత్లో ఇంకా మే 18th, మే 25th, జూన్ 1st, జూన్ 15th, జూన్ 29th, జూలై 13th అండ్ జూలై 27th రోజు కాకపోయి రా షోస్ల కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. సో ఇప్పుడు మీరేమంటారో ఈ షెడ్యూల్ పైన సో కామెంట్లు ఇవ్వండి. అండ్ రీసెంట్లీ మేబీ మన రోమన్ రైన్స్ లైట్గా ఇంజర్డ్ మాత్రం అయ్యిండు బాస్. నేను మన రా హైలైట్స్ వీడియోలోనే చాలా క్లియర్లీ చెప్పినాను, రోమన్ రైన్స్ ఎల్బోలో అక్కడ దెబ్బ తాకినట్టుంది, రక్తం కనిపించిందని. అండ్ హైలైట్ ఏంటంటే జేకబ్ ఫార్ట్ ఇంత భయంకరంగా అటాక్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ అక్కడ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చి బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తున్నప్పుడు ఒక టవల్ ఇచ్చినారు. అండ్ ఆ టవల్ ఇక్కడ ఎల్బో సైడ్ ఇక్కడ పెట్టుకుంటూ రోమన్ రైన్స్ అండ్ చాలా క్లియర్ అంటే ఇక్కడ బ్లడ్ కనిపిస్తుంది. అండ్ రోమన్ రైన్స్ కొంచెం అంటే బాగానే తాకినట్టుంది ఐ థింక్ ఆ ఎల్బోలో దెబ్బ. సో కొంచెం వీక్గా కనిపించిండు. అండ్ రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయినారు రోమన్ రైన్స్కి.
సో ఇప్పుడు ఈ ఇంజురీ పెద్ద ఇంజురీ కాకపోతేనే మంచిది, ఎందుకంటే రోమన్ రైన్స్ ప్రెసెంట్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్. 2 సంవత్సరాల తర్వాత రోమన్ రైన్స్ ఛాంపియన్ అయ్యింది. ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ మళ్ళొకసారి మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇలాంటప్పుడు ఇంజురీ ఇది కరెక్ట్ కాదు రోమన్ రైన్స్ కోసం. సో దెబ్బతే తాకింది, రక్తం మాత్రం క్లియర్లీ కనిపించింది. అఫీషియల్స్ అందరు వచ్చి తీసుకెళ్ళినారు బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు రోమన్ రైన్స్ ఎల్బోని పట్టుకొని నడుచుకుంటా పోయిండు. అది ఆఫ్ ఎయిర్లో సూపర్ స్టార్స్ ఈ టైప్లో రియాక్ట్ ఎక్కువ చేయరు, బట్ నిజంగానే ఏదైనా సీరియస్ ఉంటే రియాక్ట్ ఈ టైప్లో వెళ్తారు. అండ్ క్లియర్లీ బ్లడ్ కనిపించింది కాబట్టి ఇంజురీ మాత్రం ఉంది, దెబ్బ మాత్రం తాకింది. బట్ ఆ ఇంజురీ ఒక చిన్న ఇంజురీ అయితేనే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు వీళ్ళు చాలామంది ఒక క్వశ్చన్ అడిగినారు, రోమన్ రైన్స్ ఎందుకన్నా ఇంత వీక్గా కనిపిస్తుండు, జేకబ్ ఫాట్ వచ్చి మరీ ఇంత భయంకరంగా అటాక్ చేస్తుండు, ఇచ్చి పడేస్తుండు అక్కడ రోమన్ రైన్స్కి. అండ్ రోమన్ రైన్స్ ఏమో చాలా వీక్గా కనిపిస్తుండు, అసలు మ్యాటర్ ఏందని వీళ్ళు కొంతమంది అడిగినారు. సో దీని ఇంకా ఆన్సర్ చాలా సింపుల్ ఉంది బాస్. అండ్ అది ఏంటంటే జేకబ్ ఫాటుకి ఆల్రెడీ రోమన్ రైన్స్ ఓడిపించేసిండు బ్యాక్లాష్లో. అలాంటిది జేకబ్ ఫాటు మళ్ళొకసారి రోమన్ రైన్స్ ముందు వచ్చిందంటే, ఆల్రెడీ ఓడిపోయిన సూపర్ స్టార్ వచ్చిందంటే మళ్ళొకసారి ఫైట్ చేయడానికి, అలాంటప్పుడు ఆ సూపర్ స్టార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడిపోయినందుకే ఒక వీక్గా అయిపోయింది అక్కడ. అలాంటిది వచ్చి బ్రాల్స్లో దెబ్బలు తింటే, బ్రాల్స్లో మరి అంత స్ట్రాంగ్గా కనిపించకపోతే అసలు మీకు మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ వస్తుందా? మీరే చెప్పండి, మీకు మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ వస్తుందా? అంటే బ్యాక్లాష్లో ఆల్రెడీ రోమన్ రైన్స్ ఓడిపించిండు. దాని తర్వాత ఇక బ్రాల్స్లో రోమన్ రైన్స్ అప్పర్ హ్యాండ్ ఉంటే, బ్రాల్స్లో కొంచెం వీక్గా జేకబ్ ఫాటువే కనిపిస్తే అసలు ఎవరికైనా మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు జేకబ్ ఫాటు ఓడిపోయి ముందు వచ్చిండు మళ్ళొకసారి ఫైట్ చేయడానికి అంటే కొంచెం స్ట్రాంగ్గా జేకబ్ ఫాటుకి వాళ్ళు చూపిస్తారు. అండ్ చూపించాల్సిందే. అందుకనే మీకు రోమన్ రైన్స్ ఇక్కడ కొంచెం వీక్గా కనిపిస్తుండు. కానీ చూద్దాం ఎగ్జాక్ట్ ఇప్పుడు మరోసారి ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మేబీ జిలా ఫాటు డెబ్యూ ఈసారి అయిపోతుంది అనుకుంటా, ఏదో సంథింగ్ జరుగుతుంది, చూడాలి బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో రోమన్ రైన్స్ ఎందుకు వీక్గా కనిపిస్తున్నాడంటే దీని ఇంకా స్టోరీ లైన్ ప్రకారం చూస్తే జేకబ్ ఫాటు కొంచెం స్ట్రాంగ్గా చూపించడానికే, ఇలా మధ్యలో మరోసారి మ్యాచ్ జరగడానికే కొంచెం వీక్గా కనిపిస్తుంది. బట్ మరీ ఇప్పుడు చూపిస్తున్నారు ఓకే, బట్ ఇన్ ఫ్యూచర్లో మరీ చాలా వీక్గా చూపిస్తే అప్పుడు చూద్దాం. ఇంకేమైనా రూమర్స్ రోమన్ రైన్స్ పైన మనకు వస్తే, ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరికీ ఆ టైంలో అప్డేట్ ఇచ్చేస్తాను బాస్. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.